ట్రెండ్ కానీ మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఓజీ 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 ఈ ఓజీ సినిమాకి మెంటల్ ఎక్కిపోయే థియేట్రికల్ ట్రైలర్ బిజినెస్ అయితే జరుగుతుంది. అసలు దీని క్రేజ్ మామూలుగా లేదు. అసలుకి హ్యాట్స్ ఆఫ్ టు సుజిత్. ఆ ఓజీ టైటిల్ అనేదే పవర్ఫుల్ టైటిల్. సో దానివల్ల అసలుకి ఇంకా ఇదైపోయింది సినిమా. అండ్ నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాట్స్ ఆఫ్. సో మీరు ఆ క్రేజ్ని అలా చూపిస్తున్నారు ఆ సినిమా పట్ల. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ ఓజీ అనేది తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. హ్యూజ్ లెవెల్ రికార్డ్స్ని అయితే బ్రేక్ చేస్తుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 169 crores థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి. ఏ మూవీకి కూడా ఇలాగా సింగిల్ మూవీకి ఇలా జరగలేదు. సో అవి ఏంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి 666 150 crore ప్లస్ బిజినెస్ అయితే థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఆ తర్వాత సలార్ మూవీ 150 థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఆ తర్వాత వచ్చేసరికి కల్కి, ఆ తర్వాత వచ్చేసరికి పుష్పాటు, ఆ తర్వాత వచ్చేసరికి ఓజీ. సో ఇవన్నీ ఒక ఎత్తు, ఓజీ ఒక ఎత్తు. ఎందుకు చెప్తా వినండి. 666కి మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి గారు అంతకుముందు బాహుబలి తీశారు, బాహుబలి 2 తీశారు, మగధీరా తీశారు. సో ఇలాగా ఎస్ఎస్ రాజమౌళి గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. నార్త్ సైడ్ ఉంది, టాలీవుడ్లో ఉంది. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇద్దరు ఫ్యాక్టర్స్, ఇద్దరు బిగ్ స్టార్స్ అనమాట. సో ఈ రెండు చేసుకొని మనకి అంత రేట్ అయితే పలికింది. సో అది 666 గురించి. తర్వాత వచ్చేసరికి సలార్. అంతకుముందు ప్రశాంత్ నీల్ గారు KGF 2 అనే సినిమా తీసి నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు. అన్నీ పాన్ ఇండియా వరకు అయితే. ఓవర్సీస్లో కూడా దాని రేంజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో అది ప్లస్ ప్రభాస్ గారి క్రేజ్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల రూపాయల బిజినెస్ అయితే థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. తర్వాత సినిమా వచ్చేసరికి కల్కి. సో ఈ కల్కి సినిమాకి ఓన్లీ ప్రభాస్ గారి ముఖం చూసి అండ్ ప్రభాస్ గారి క్రేజ్ చూసి 150 crores అయితే పలికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుష్ప 2. ఇది పుష్ప 2 అనేది సీక్వెల్కున్న హైప్ తోటి ఇది 150 crores ప్లస్ బిజినెస్ అయితే థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ప్లస్ మన అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా ఇది వర్కౌట్ అయిందనమాట నార్త్ సైడ్. సో అందువల్ల దీనికి ఉన్న క్రేజ్ వల్ల, ఆ రెండు ఫ్యాక్టర్స్ వల్ల 150 crores బిజినెస్ అయితే చేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ. సో ఇక్కడ ఓజీ ఓన్లీ ఫ్యాక్టరీస్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారి ముఖం వల్ల అంత క్రేజ్, తన క్రేజ్ వల్లే సాధ్యమైందనమాట ఆ ఫీట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత స్ట్రైట్ మూవీస్లో యాక్ట్ చేశారు. ఒకటి హరిహర వీరమల్లు అయితే, 2 ఓజీ. సో ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 169 కోట్లు అయితే బిజినెస్ థియేట్రికల్ పెట్టింది. మిగతాది ఇంకా మనకి బాలీవుడ్ నుంచి నార్త్ సైడ్ ఉంది, ఇంకా తమిళ సైడ్ ఉంది, కన్నడ సైడ్ ఉంది. వీటన్నిటికీ కలుపుకొని ఒకరికి ఇది 350 crores బిజినెస్ అయితే చేసిద్ది అనుకుంటున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు ఈ నెల 24న అయితే రిలీజ్ అవ్వబోతుంది. దాని క్రేజ్ని చూసి బాలీవుడ్లో ఈ రేట్ అయితే పలుకుద్ది అనమాట. అది కూడా తొందరలోనే అయిపోయింది బిజినెస్. దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో ఓవర్సీస్ అండ్ థియేట్రికల్ రైట్స్ ఏపీ, తెలంగాణ అండ్ మన బాలీవుడ్ సైడ్ అండ్ ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ కలుపుకొని ఓవరాల్గా 500 crores బిజినెస్ అయితే ఇది చేసిద్ది. కొంతమంది బఫూన్స్, ఇది నోట్ చేసుకోండి, కొంతమంది బఫూన్స్కి ఈ ఆన్సరు. పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో తప్పితే ఇంకేడా తెలియదు, తనకు అంత బిజినెస్ లేదు, 100 కోట్ల షేర్ లేదు, ఎక్కువగా ప్రచారం చేస్తున్న బఫూన్స్కే ఈ వీడియో. అతని క్రేజ్ మీకు తెలియదురా బాబు. లాక్డౌన్లో ఎవరైనా ఛానల్ పెట్టుంటే వాళ్ళకి తెలియదు, లాక్డౌన్లో ఎవరైనా పుట్టుంటే వాడికి తెలియదు. సో అతని క్రేజ్ అనమాట అది మీకు తెలియని కూడా తెలియదు, అంతు చిక్కనకు కూడా రావు. సో అది మ్యాటర్. ఈ బఫూన్స్ గాటికి ఇప్పటికైనా కానీ, ఆ క్లవర్ బఫూన్ వాడు ఇప్పటికైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో, అతని స్థాయిని తెలుసుకోండి. ఏ హీరోకైనా నువ్వు ఇలాగ చెప్పకూడదు. ఏ హీరో స్టామినా ఆ హీరోది. నేను ఏ హీరోని తక్కువ చేసి మాట్లాడలేదే మీకులాగా. సో బఫూన్స్ మీకులాగా నేనేమి వేరే హీరోలని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు చేసిన దాన్ని చేసినట్టే చెప్తాం, ఇక్కడ జరిగేది జరిగినట్టే చెప్తాం. నేనేమి కాయించుకొని అయితే చెప్పట్లేదు. మీరు నెట్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది.
సో ఓజీకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ అయితే అదనమాట. వాళ్ళ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అది గైస్ ఈ ఓజీ గురించి అప్డేట్స్. మిగతాది ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.